ఈ సమాజం ఎటుపోతుందల్లా అసలు? ఓ దిక్కు భర్త జీవితిస్తున్న భార్యలు, ఇంకో దిక్కు ప్రేమ కోసం తల్లి పానాలు కూడా లెక్క చేయని కన్నబిడ్డలు. మానవత్వం జాడే లేదు. ఇంత జరుగుతా అంటే కూడా ఒక్క రాజకీయ లీడర్ అన్న సమాజం గురించి పట్టించుకున్న పాపన ఓతలేడాయే. ఎంతసేపు బురద రాజకీయాలు చేసుకుంటా ఒగలునొగలు ఎత్తుపోసుకున్నదే సరిపోతాంది లీడర్లకు. ఆగో అంటేనే ఉన్నా విహెచ్ కాకేదో కాగితం పట్టుకుని మైకుల ముంగటికి రానే వచ్చిండు కదా. చూస్తుంటే సమాజానికి కర్రుగాల్సి వాతలు పెట్టే ముచ్చట్నే పట్టుకొచ్చినట్టున్నాడు కాక. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి ఏదైతే హత్యలు, ముఖ్యంగా మహిళనే తన సొంత తల్లిని చంపడం, ఇంకో కేసులో ప్రియులతో ఏదైతే లవ్ అఫేర్స్ ఉన్నదో సొంత భర్తను ఆమెనే ఏది ప్లాన్ చేసి చంపడం, ఘోరం ఉన్నదే కాక సమాజం ఎటువాతాందో ఎవ్వరికి సమజైతలేదు. ఇవన్నీ ఎట్లా కనిపిస్తున్నాయంటే రోజు పేపర్లో ఇదే. దీనికి సోషల్ మీడియా ఇంకెక్కువ చూపించడం, దీనివల్ల నాకైతే అనిపిస్తుంది గతంలో ఫ్యాక్షన్ మర్డర్స్ ఉంటుండే, ఇప్పుడు లవ్ మర్డర్స్ అవుతున్నాయి. అప్పట్లో ఫ్యాక్షన్ మర్డర్లు, ఇప్పట్లో లవ్ మర్డర్లు. వా సార్ వా, ఏం చెప్పిండ్రు పోన్రి. ఇంతకీ ఈ నేరాలు ఘోరాల గురించి నువ్వేమనుకుంటున్నావే కాక, గాది చెప్పరాదు ముందు. నా ఉద్దేశం ఏంటంటే హ్యూమన్ రైట్స్ ఏం చేస్తుంది, హ్యూమన్ రైట్స్ నక్సలైట్ల ఇష్యూలో మాత్రం చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళు నక్సలైట్లు ఎట్లా చంపుతున్నారు, వాళ్ళని చంపొద్దు అని కోర్టులలో కేసు కూడా వేస్తున్నారు. అదంటే మీ సర్కారోళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి ఎన్నైనా అంటారు, ఎన్ని కేసులైనా పెడతారు. కానీ ఇది అట్లా కాదే కాక. ముఖ్యంగా సైకాలజిస్టు, అదేవిధంగా డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ కూడా ఆలోచన చేయాలండి. ఎన్ని రోజులు ఇది జరుగుతుంది నేను ఎన్నడూ చూడలే. నేను 50 ఏళ్ళ రాజకీయంలో ఉన్నా, కానీ ఈ మర్డర్స్ ఏంటి నాకు అర్థం కాదు. సమాజం ఎక్కడ పోతుంది ఏమోనే కాక. రాను రాను మనుషులలా మానవత్వమే మాయమైతాంది. అయినా ఎవరు సోయాలకుండాలే గాని సైకాలజిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు ఏం చేస్తారు చెప్పు? అది అనుబంధం, భార్యాభర్తల అనుబంధం. నేను చిన్నగా ఉన్నప్పుడు హరిశ్చంద్ర సినిమా చూస్తే భర్తను ఏది యమధర్మరాజు ఎత్తుకపోతుంటే కావాలని ఏది నా భర్తను కాపాడమని కోరిన సినిమాలు చూశాను. కానీ అది సత్యయుగం, ఇది కలియుగం. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది కాదే తాత. ఏది పాత కాలంలోనే నయం ఉండే, కొత్త కాలంలో వచ్చినాక తల్లి రెస్పెక్ట్ లేదు, భర్త రెస్పెక్ట్ లేదు, భార్య రెస్పెక్ట్ లేదు, పిల్లల రెస్పెక్ట్ లేదు అనేది సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలండి. కరెక్ట్ చెప్పినవే కాక, వెనకటి రోజులే మంచిగుండే. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇది ఎక్కువ చూపించేసి ఇంకా ఎక్కువ ఇలాంటి పద్ధతి అవలంబిస్తున్నారు అనేది నా ఉద్దేశం. అధికారంలో ఉన్నారు కాదే మరి, సోషల్ మీడియాను కొంచెం కట్టడిలో పెట్టి ఇసొంటి నేరాలు ఘోరాలు జరగకుండా ఏదన్నా ఉపాయం చేయకపోయారు? కో లివింగ్ స్పేసెస్ అని పెట్టిందంటే, కో లివింగ్ అంటే ఇద్దరు, అమ్మాయి ఉండొచ్చు, అబ్బాయి ఉండొచ్చు, ఒకే రూమ్ లో ఉండాలంటే ఇది ఎక్కడ న్యాయం అండి? గట్లనే ఉన్నరే ఈ కాలం యూత్ పొల్లగాన్లు. నియాసంటోళ్ళు మంచి చెప్తే చాదస్తామంటారు. ఏం చేసుడు మరి? అయినా మీ సర్కార్ వాళ్ళు ఏం చేస్తాండ్రు చెప్పు? దీని మీద మా ఎవరు మినిస్టర్ ఉన్నాడు కదా శ్రీధర్ బాబు, ఆయన సాఫ్ట్వేర్ మినిస్టర్ కాబట్టి దీని మీద ఆలోచన చేయాలి. గట్లన్నారు మంచిగున్నది. ఇన్ని టెక్నాలజీ వచ్చింది దీని గురించేనా? ఏమిటి అసలు ఎక్కడ పోతుంది ప్రపంచం అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా దీని మీద సోషల్ మీడియాకు నేను చేతులు జోడి రిక్వెస్ట్ చేస్తున్నాను, దీన్ని ఎక్కువ చూపించకుండా బాబు. కాక చెప్పే ముచ్చట్లు వింటున్నారల్లా ఓ సోషల్ మీడియా జనాలు, జరా సమాజం గురించి ఆలోచన చెయ్యండి. అయితే మయ గాని కాక సీఎం రేవంత్ సార్కు చెప్పకపోయినవే ఈ కోలివింగ్ హాస్టళ్ల గురించి? ఇదేమిటండి నాకు అర్థం కాదు. నంబర్ 1 సిటీ అంటున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఎస్, ఐఎమ్ హ్యాపీ నంబర్ 1. బట్ ఇలాంటి తప్పుడు చేసే కార్యక్రమాలను కూడా తగ్గిస్తే మనకు నంబర్ 1 సిటీ పేరు వస్తుంది. గా పనేదో చెప్పున చేసి గా పేరేదో తెచ్చుకోరు గాని మరి ఇంకేం చేద్దామంటారు చెప్పుండ్రి సార్. చూపించండి. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటుండాలి. నేను ఎట్లా చంపాలరా, నేను ఎట్లా హీరో కావాలరా, ఈ ఆలోచనలో చదువుకోవాలి, భవిష్యత్తులో ముందుకు రావాలనే ఆలోచన బదులు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. దీనికి అవు సార్, మీరన్నది కూడా నియమే. ఇయాల రేపు ఈ సోషల్ మీడియా జయంగా అన్ని తెలిసిపాడు కాబట్టే.
అవిటిని చూసి ఇంకొందరు నేర్చుకోవటే. మరి ఇంకేం చేస్తే మంచిగా ఉంటుంది సార్? పెళ్లి కాకముందే చెప్పు, నేను ఒక లవ్ చేసిన, నేను ఆంతోనే చేసుకుంటాను. తల్లిదండ్రులు కూడా మార్పు రావాలి. భార్య ఇద్దరు లవ్ చేస్తే పోనీ అనాలి. పెళ్లి ఎందుకు చేస్తుర్రా మీరు? పెళ్లి చేస్తారు, పైసలు ఖర్చు అవుతుంది. ఆవు హనుమంత్ అన్నది కూడా వాజిబ్ ముచ్చట్నే. ఎవరైనా ఇష్టం లేని పెళ్లి చేసుకునే బదులు ముందుగానే చెప్తే అయిపోతుంది కదా. సరే గాని ఇసొంటి జరగొద్దంటే ఏం చేయాలి చెప్పుండ్రు సరిగా. దీని మీద ఆపడానికి సెమినార్లు పెట్టండి, దీని మీద చర్చ కూడా జరగాలి. ఏ విధంగానైతే ఏది హ్యూమన్ రైట్స్ చర్చలు పెడతారు, దీని మీద కూడా చర్చలు పెట్టుండ్రా బాబు. కేవలం నక్సలైట్లను చంపేస్తేనే మీరు హ్యూమన్ రైట్స్ అంటారు. ఇలాంటి దుర్ఘటనలు జరుగుతుంటే, ఇలాంటి వాతావరణం చేస్తే హ్యూమన్ రైట్స్, అదేవిధంగా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టిందో వాళ్ళు కూడా దీని మీద చర్చ మీటింగ్లు పెడితే అందరికీ అర్థమవుతుంది. ఇలాంటి వాతావరణం తగ్గించే సమాజం బాగుంటుంది అనేది నా ఉద్దేశం. విహెచ్ సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చేటట్టు సైకాలజిస్టులు, పోలీసులు, ప్రొఫెసర్లు సెమినార్లు పెట్టి మల్లోపారి ఇసొంటి హత్యలు జరగకుండా చూడాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం.